అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో కుజుడు గనక అష్టమ స్థానంలో ఉంటే దాని యొక్క ప్రభావం అనేది ఒక మనిషి జీవితం మీద, ఎస్పెషలీ కుటుంబ వ్యవహారాల మీద, అలాగే వివాహం మీద, వివాహ బంధం మీద కుజుడు అష్టమంలో ఉండేటప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాము. అంటే ఇప్పుడు నేను చెప్పే వీడియో వచ్చేసి ఎందుకు చెప్తున్నాను అంటే కుజదోషం వచ్చేసి చాలామంది భయపడుతూ ఉంటారు. ఎస్పెషలీ కుజుడు వచ్చేసి అష్టమంలో ఉంటే అది విపరీతమైనటువంటి కుజదోషానికి దారితీస్తుంది. అంటే కుజదోషంలో కూడా మనకు ఇంటెన్సిటీస్ ఉంటుంది. సో అందులో ఫస్ట్ హైయెస్ట్ ఇంటెన్సిటీ వచ్చేసి మనకు 8th హౌస్లో వచ్చేసి కుజుడు ఉంటే మనకు అది విపరీతమైనటువంటి కుజదోషం కింద పరిగణిస్తారు. సో అలాంటి కుజదోషం వచ్చేసి ఒక మనిషి జీవితంలో ఎప్పుడు చెడు చేస్తుందా, ఒకవేళ మంచి చేస్తే అండర్ వాట్ కండిషన్స్ ఇట్ మే డూ గుడ్ అనే విషయాన్ని గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో మీరు కనుక ఇప్పుడు స్క్రీన్ని గమనించినట్టయితే మీకు నేను జాతకం చూపిస్తున్నాను చూడండి. సో ఈ జాతకాన్ని కనుక మీరు చూసుకున్నట్టయితే లగ్నంలో వచ్చేసి శనీశ్వరుడు ఉన్నారు. సో నేను అది బ్రాకెట్స్ వేసి డినోట్ చేసి ఉంచానంటే శనీశ్వరుడు వచ్చేసి అక్కడ వక్రించి ఉన్నట్టుగా మీరు భావించాలి. అలాగే 4th వచ్చేసి రాహు ఉన్నారు. 6th వచ్చేసి చంద్రుడు ఉన్నారు. 8th హౌస్లో అష్టమ స్థానంలో కుజుడు, బుధుడు, సూర్యుడు ఉన్నారు. 10th హౌస్లో శుక్రుడు, కేతు ఉన్నారు. 11th హౌస్లో గురువు ఉన్నారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జస్ట్ లుక్ అట్ ద 8th హౌస్. మీరు కనుక అష్టమ స్థానాన్ని చూసుకున్నట్టయితే జాతకంలో అష్టమంలో వచ్చేసి కుజుడు, బుధుడు, సూర్యుడు ఉన్నారు. సో ఇది హైయెస్ట్ కుజదోషం అనుకోండి. అష్టమ స్థానంలో, అది కూడా శత్రుక్షేత్రంలో, అది కూడా శనీశ్వరుడి రాశిలో కుజుడు ఉన్నారు. సో కుజుడు కనుక అష్టమంలో ఉంటే దాని యొక్క న్యాచురల్ రిజల్ట్స్ ఏంటంటే కుజుడు వచ్చేసి యాక్సిడెంట్స్కి కారకుడు. యాక్సిడెంట్స్కి, సర్జరీస్కి, కాంప్లికేషన్స్కి, గొడవలకి, మిస్అండర్స్టాండింగ్స్కి, అలాగే డిస్ప్యూట్స్కి, ఓకేనా. సో ఇలాంటివన్నీ మనకు కుజుడే కారకత్వం వహిస్తారు. కాబట్టి 8th హౌస్లో ఉన్నట్టయితే వివాహ బంధం అనేది బాగుంటుంది అని చెప్తారు. అంటే మ్యారిటల్ లైఫ్ అయినా సరే, మ్యారిటల్ హ్యాపీనెస్ అయినా సరే, మ్యారిటల్ లాంజివిటీ ఎస్పెషలీ, అంటే మాంగళ్య బలం అయినా సరే, దాంపత్య బంధం అనేది సుదీర్ఘంగా ఉండదు. ఆ దాంపత్య బంధానికి ఏదో ఒక విధంగా చెడు అనేది జరుగుతుందనే విషయం గురించి చాలామంది భయపడుతూ ఉంటారు. ఇది ఎస్పెషల్లీ నేను చూపిస్తుంది మీకు వచ్చేసి స్త్రీ జాతకం అండి ఇది. సో ఇది ఆడవాళ్ళ జాతకం కాబట్టి ఆడవాళ్ళ జాతకంలో అష్టమ స్థానం అనేది చాలా ప్రిడామినెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్. సో ఆస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్లో మనం చూసుకున్నట్టయితే మ్యారేజ్ అవ్వడానికి వీ కన్సిడర్ ఇట్ యాజ్ 7th హౌస్. సో ఇక్కడ ఈ జాతకులకి కుజుడు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తారు అనేది చూసుకుందాం మనము. సో యాక్చువల్గా 8th హౌస్ వచ్చేసి అత్తారింటిని రిప్రజెంట్ చేస్తుందండి. అంటే ఇది నాట్ ఓన్లీ ఇన్ గర్ల్స్ హారోస్కోప్, ఇన్ బాయ్స్ హారోస్కోప్ ఆల్సో 8th హౌస్ డినోట్స్ ద రిలేషన్షిప్ విత్ దేర్ ఇన్లాస్. అంటే వాళ్ళ యొక్క భార్య కానీ భర్త కానీ వాళ్ళ తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనకు జాతకంలో ఉన్నటువంటి అష్టమ స్థానమే మనకు సిగ్నిఫై చేస్తుంది. సో ఇక్కడ కుజుడు కనుక అష్టమంలో ఉంటే దాని అర్థం ఏంటంటే అత్తామామలతో ఉన్నటువంటి సంబంధం అనేది సరిగ్గా ఉండదు అని చెప్తారు. అత్తామామలతో కొంచెం గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండే విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క సంబంధము. వాళ్ళ యొక్క బిహేవియర్ వచ్చేసి కొంచెం ఇరిటేటింగ్ బిహేవియర్గా ఉంటారు. దేన్ని ఒక పట్టాన ఒప్పుకోరు, వాళ్ళు అడమెంట్గా ఉంటారు. అలాగే కోపం అనేది విపరీతంగా ఉంటుంది. 8th హౌస్ ఇస్ కాల్డ్ హౌస్ ఆఫ్ సీక్రెట్స్. సో వాళ్ళు కోపం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్స్ప్లోసివ్ నేచర్గా ఉంటారు, అంటే ఇంపల్సివ్గా ఉంటారు వాళ్ళు. ఒక్కసారి వాళ్ళకు కోపం వస్తే కొన్నిసార్లు మీరు చూస్తూ ఉంటారు టీవీలో ఇన్సిడెంట్స్, భార్యని చంపేయడము, భర్తని చంపేయడము. అంటే జస్ట్ క్షణిక వేషంలో జరిగే సంఘటనలన్నీ మనకు ఇట్ ఈస్ డినోటెడ్ బై 8th హౌస్. అంటే ఆ ఒక పర్టికులర్ మొమెంట్లో మనకు వచ్చే ఎమోషనల్ ట్రిగ్గర్ అనేది ఒక మనిషిని ప్రాణం తీసే రేంజ్కి తీసుకెళ్తుంది. అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ 8th హౌస్ అఫ్లిక్షన్ ఎయిదర్ విత్ మార్స్ ఆర్ రాహు. సో అలాంటి కాంబినేషన్స్ చాలా డెడ్లీ కాంబినేషన్ చెప్తారు. సో మార్స్ వచ్చేసి మనకు 8thలో ఉంటే యాక్సిడెంట్స్, ఎందుకంటే 8th హౌస్ వచ్చేసి ఆయుస్థానం అని చెప్తారు. సో ఆయుష్ అర్ధాంతరంగా ఆగిపోవాలంటే యాక్సిడెంట్స్ చేసుకోవడం కానీ, సర్జరీస్ అవ్వడం కానీ, ఆపరేషన్స్ అవ్వడం కానీ, దెబ్బలు తగలడం కానీ, ఈవెన్ డిప్రెషన్, సూసైడ్, ఆత్మహత్య చేసుకోవడము, ఇలాంటి విషయాలన్నీ మనకు వచ్చేసి 8th హౌస్ సిగ్నిఫై చేస్తుంది.
సో వెన్ మార్స్ ఇస్ గోయింగ్ ఇన్ 8th హౌస్ అండ్ హీస్ డెలివరింగ్ రిజల్ట్స్ ఇన్ 8th హౌస్ అనుకోండి, అప్పుడు మార్స్ యొక్క కారకత్వాలు అనేది 8th హౌస్ని ప్రభావితం చేస్తుంది. సో అది వచ్చేసి ఒక విధంగా ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. సో మనం ఇప్పుడు చూసింది వచ్చేసి ఓన్లీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద 8th హౌస్ చూసాం. అంటే కుజుడుకు ఉన్నటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్, 8th హౌస్కు ఉన్నటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ మాత్రమే మనము కన్సిడర్ చేస్తూ ఉన్నాం యాక్చువల్గా. బట్ లైఫ్లో వచ్చేసి ఎప్పుడు కుజుడు 8th హౌస్లో ఉంటే మనకు నెగిటివ్గానే బిహేవ్ చేస్తారా, పాజిటివ్గా బిహేవ్ చేయరా అంటే ఎస్, అఫ్ కోర్స్ 50% పాజిటివ్గా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఎవ్రీ కాంబినేషన్, ఎవ్రీ ప్లేస్మెంట్, ఎవ్రీ ఆస్పెక్ట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ నేచర్ ఆఫ్ డూయింగ్ బెనిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద నేటివ్. సో ఒక జాతకుడికి ఎంత చెడు చేస్తుందో అంతే మంచి చేస్తుంది ఒక ప్లేస్మెంట్ అనేది. అది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని వచ్చేసి మనం గ్రాస్ప్ చేసుకున్న ఒక టెక్నిక్ కనుక మనకు తెలుసున్నట్టయితే వీ కెన్ ఛానలైజ్ దట్ ఎనర్జీ. సో ఇక్కడ యాక్చువల్గా 8th కనుక కుజుడు ఉంటే 8th హౌస్ వచ్చేసి మనకు దీర్ఘాయుషునిచ్చే ఒక హౌస్ అనుకోండి. ఓకేనా. సో కుజుడు కనుక 8th హౌస్లో బలంగా ఉన్నారనుకోండి, కుజుడు 8th హౌస్లో ఉన్నంత మాత్రాన కుజుడు చెడు చేసేస్తాడు అనేది కాదండి. కుజుడు మనకు 8th హౌస్లో బలంగా ఉన్నారా లేదా అనేది చూడండి ఫస్ట్ మీరు. సో కుజుడు వచ్చేసి 8th హౌస్లో బలంగా ఉంటే, అంటే ఒకవేళ స్వక్షేత్రంలో ఉంటే కానీ, ఉచ్చక్షేత్రంలో ఉంటే కానీ, మిత్రక్షేత్రంలో ఉంటే కానీ, మిత్రులతో కలిసి ఉంటే కానీ, ఒక విధంగా కుజుడు మీకు మంచిగా రిజల్ట్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఇదే జాతకం తీసుకుంటే మీరు, సో ఈవిడ జన్మించింది వచ్చేసి కర్కాటక లగ్నంలో జన్మించిందండి. సో కర్కాటక లగ్నానికి వచ్చేసి 8వ స్థానము కుంభరాశి అవుతుంది. సో కుంభరాశిలో కుజుడు ఉన్నారు. సో నార్మల్గా మనకు అష్టమంలో ఒక గ్రహం ఉంటేనే భయపడుతూ ఉంటాము. అలాంటిది ఒక స్త్రీ జాతకంలో మాంగళ్య స్థానంలో 3 గ్రహాలు ఉన్నారు. అనేక 3 గ్రహాలు కూడా పాపగ్రహాలే. అంటే కుజుడు కూడా నైసర్గిక పాపగ్రహము, సూర్యుడు కూడా నైసర్గిక పాపగ్రహము. కర్కాటక లగ్నానికి బుధుడు 3వ వ్యయాధిపతి అవుతారు కాబట్టి ఆయనను కూడా పాపిగానే వర్ణిస్తారు. సో 3 పాపగ్రహాలు వచ్చేసి మనకు కుంభరాశిలో 8వ స్థానంలో ఉంది ఒక స్త్రీ జాతకంలో. పోనీ అష్టమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఏమైనా ఉచ్చంలో ఉన్నారా? లేదు. పోనీ ఆయన ఏమైనా మిత్రక్షేత్రంలో ఉన్నారా? లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన అసలు నార్మల్గానే లేరు, అక్కడ వక్రించి ఉన్నారు అష్టమాధిపతి. సో ఇప్పుడు ఈవిడ యొక్క జాతకంలో కుటుంబ జీవితం అనేది ఎలా ఉంటుంది? సో యాక్చువల్గా కుటుంబం అంటే అందరూ చెప్పేసి 2nd హౌస్ అని చెప్తారు. 2nd హౌస్ వచ్చేసి ఆడవాళ్ళ జాతకంలో పుట్టి పెరిగే కుటుంబం అనుకోండి, పుట్టినిల్లు అనుకోండి. 8th హౌస్ ఇస్ హస్బెండ్స్ ఫ్యామిలీ, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ యొక్క బాండింగ్ అనేది మీకు 8th హౌస్ నిర్ణయిస్తుంది. సో కుటుంబ జీవితం అనేది ఈవిడకి ఎలా ఉంటుంది అని కనుక మీరు చూసుకున్నట్టయితే, ఇక్కడ ఈవిడకు చాలా మంచి మ్యారిటల్ లాంగివిటీ ఇచ్చారు, మ్యారిటల్ లైఫ్ని ఇచ్చారు. అలాగే హస్బెండ్తో ఉన్నటువంటి రిలేషన్షిప్ కూడా అమోఘంగా ఉందండి. ఎందుకు అని అంటే చూడండి, ఎప్పుడైనా సరే ఎస్పెషలీ ఫర్ లూమినర్స్, అంటే సింహ లగ్నానికి కానీ కర్కాటక లగ్నానికి కానీ సప్తమాధిపతి ఎంత బలహీనంగా ఉంటే అంత మంచిది. ఓకేనా. బలహీనంగా ఇన్ ద సెన్స్ నీచక్షేత్రంలో ఉంటేనో లేదా శత్రుక్షేత్రంలో ఉంటేనో ఒక విధంగా మంచిది అది. అలాగే ఒకవేళ నీచక్షేత్రము కాకుండా శత్రుక్షేత్రము కాకుండా ఆ గ్రహం కనుక వక్రించి ఉందనుకోండి, అది చెడు చేయాల్సినటువంటి గ్రహం కాస్త మీకు యోగాన్ని ఇస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు లగ్నంలో వక్రించి ఉన్నారు. ఆయన 7వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. సో ఆయన స్థానాన్ని ఆయన చూస్తూ ఉండేటప్పుడు మీకు సప్తమం మీద ఒక మంచి స్ట్రెంగ్త్ అనేది ఏర్పడుతుంది. నంబర్ 1. నంబర్ 2, మీరు ఇక్కడ చూసుకుంటే ఈవిడ జన్మించింది వచ్చేసి 1977లో జన్మించారు. సో పుట్టగానే ఆవిడకు 1 ఏడాది కేతు దశ బ్యాలెన్స్లో జన్మించారనుకోండి. సో ఆఫ్టర్ 1 ఇయర్ ఆవిడకు శుక్రదశ స్టార్ట్ అయింది. సో 1978 నుంచి 1998 వరకు శుక్రదశ అనేది జరిగింది ఆవిడకు. సో శుక్రదశ అయ్యేటప్పటికీ ఆవిడకు ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అనుకోండి. ఇప్పుడు ఆఫ్టర్ వీనస్ సూర్యదశ స్టార్ట్ అవుతుంది. సో ఈ జాతకం ప్రకారం మీకు పెళ్ళి అనేది ఎలా ఉంటుంది, వివాహం అసలు అవ్వాలా? ఎందుకంటే డౌట్ వస్తుంది అందరికీ. బికాస్ 8th హౌస్లో వచ్చేసి కుజుడు ఉన్నారు, 8th హౌస్లో బుధుడు ఉన్నారు, కుటుంబ స్థానాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా 8th హౌస్లో ఉన్నారు, కళత్ర కారకుడైనటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నారు, యోగ కారకుడు ఈ లగ్నానికి యాక్చువల్గా కుజుడు అవుతారు కాబట్టి ఆయన అష్టమంలో ఉంటే ఆ యోగ భంగం అవుతుందని చెప్తారు. లగ్నాధిపతి వెళ్ళి 6వ ఇంట్లో ఉన్నారు, సప్తమాధిపతి ఏమో వక్రించి ఉన్నారు. సో ఇన్ని కండిషన్స్ ఉండేటప్పుడు ఈవిడకు పెళ్ళి అసలు జరగొచ్చా,
వివాహం అయ్యిందా అంటే వివాహం ఆవిడకి ఎప్పుడైందంటే ఎర్లీ మ్యారేజ్ అండి. అది కూడా 2001లో జరిగింది ఆవిడకు. 2001 అంటే ఆవిడకప్పుడు ఏజ్ వచ్చేసి 24 ఇయర్స్ అయి ఉంటుంది. 24 ఏళ్ళకే పెళ్ళైపోయింది. ఇప్పుడు కనుక మీరు నార్మల్గా చూసుకుంటే ఇదే లగ్నానికి శనీశ్వరుడు వక్రించకుండా నార్మల్గా ఉన్నారనుకోండి, పెళ్ళి ఆవిడకు ఆఫ్టర్ 28-30 ఇయర్స్ అయి ఉండేది. బికాస్ ఫర్ లూమినర్ లగ్నాస్ అంటే సింహ లగ్నానికి కానీ కర్కాటక లగ్నానికి కానీ సప్తమాధిపతి శనీశ్వరుడు అవుతారు కాబట్టి సప్తమ స్థానాలు వాళ్ళకు వచ్చేసి కొంచెం స్లో మూవింగ్ ప్లానెట్స్గా ఉంటుంది. అంటే స్లో మూవింగ్ ప్లానెట్ అంటే శనీశ్వరుడు మందగ్రహం అని చెప్తారు. సో ఆయన ఇచ్చే రిజల్ట్స్ కూడా కొంచెం లేట్గా ఇస్తారు కాబట్టి వెన్ యువర్ 7th హౌస్ ఇస్ బీయింగ్ రూల్డ్ బై సాటర్న్, మీకు మ్యారేజ్ అయ్యేది కూడా కొంచెం లేట్ అవుతుంది. ఎస్పెషలీ ఇప్పుడు మనం ఈ కేసులో తీసుకున్నట్టయితే శనీశ్వరుడు కనుక అక్కడ వక్రించకుండా నార్మల్గా ఉండి ఆయన స్థానాన్ని ఆయన చూసుకున్నట్టు ఉంటుంటే పెళ్ళి చాలా లేట్ అయిపోయి ఉండేది. ఎస్పెషల్లీ ఒక 30+ అయి ఉండేది. సో అది కాస్త ఇప్పుడు వక్రించినందువల్ల ఏం జరుగుతుంది, లేట్గా ఇవ్వాల్సినటువంటి ఆయన పెళ్ళి ఎవరైతే లేట్ చేయాలో ఆయనే అర్లీ మ్యారేజ్ ఇచ్చేస్తున్నారు, అంటే తొందరగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇదొకటి. సో పెళ్ళి ఆవిడకు 2001 అయింది. సో ఇప్పుడు వచ్చేసి 2023 కదా. సో ఆల్మోస్ట్ వాళ్ళకు పెళ్ళై 22 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు. సో వివాహం జరిగిన తర్వాత 22 ఏళ్ళుగా వాళ్ళు కలిసే ఉన్నారండి. వాళ్లకు డివోర్స్ అవ్వడం కానీ, సపరేషన్ అవ్వడం కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, గొడవలు కానీ ఏమీ రాలేదు. ఎందుకు అని కనుక మీరు ప్రశ్నించుకున్నట్టయితే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నంత మాత్రాన కుజుడు చెడు చేయరు. ఎందుకు, ఈ లగ్నానికి కుజుడు యోగకారకుడు అవుతారు కాబట్టి. నంబర్ 1. నంబర్ 2, కుజుడు అక్కడ బలంగా ఉన్నారా లేదా ఎలా గుర్తించాలంటే కుజుడు ఉన్నటువంటి నక్షత్రం చూసుకుంటే మీరు కుజుడు ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉన్నారు. సో కుజుడు ఆయన ఓన్ నక్షత్రంలో ఆయన స్వనక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కువ చెడు చేయడానికి అక్కడ ఆస్కారం అనేది లేదు. నంబర్ 2. నంబర్ 3, కుజుడు ఎవరితో కలిసి ఉన్నారు చూడండి, కుటుంబ స్థానాధిపతి అయినటువంటి సూర్యుడితో కలిసి ఉన్నారు. సో ఎప్పుడైతే యోగకారకుడు కుటుంబ స్థానాధిపతి కలిసి ఉంటారో కుటుంబ రీత్యా వాళ్లకు యోగాన్ని ఇవ్వాలి. కుటుంబ జీవితం ఏదైనా సరే, పుట్టినిళ్ళైనా సరే, మెట్టినిళ్ళైనా సరే, వాళ్లకు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది పీస్ఫుల్గా ఉండి తీరాలి. సో అక్కడ సన్ అండ్ మార్స్ కంజంక్షన్ అనేది వాళ్లకు మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని ఇస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ 8th ఉన్నటువంటి కుజుడు 8th ఉన్నటువంటి సూర్యుడు ఇద్దరు కలిసి 2nd హౌస్ని చూస్తున్నారు చూడండి అక్కడ. సో మాంగళ్య స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కుటుంబ స్థానాన్ని చూస్తూ ఉన్నాయి కాబట్టి కుటుంబం యొక్క ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఆవిడకు ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నేను కుజుడు 8th ఉన్నారు కదా. సో పెళ్ళయి 22 ఇయర్స్ అయింది. ఈ 22 ఇయర్స్ లైఫ్ స్పాన్లో వాళ్ళ హస్బెండ్కి ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యాయా, లేక ఇంజురీస్ అయ్యాయా, సర్జరీస్ అయ్యాయా అంటే ఒక్క సర్జరీ కానీ, ఒక్క ఇంజురీ కానీ, ఒక్క యాక్సిడెంట్ కానీ జరగలేదండి వాళ్ళకు. సో ఇప్పుడు మీరు దీన్ని ఎలా వర్ణిస్తారు అంటే కుజదోషం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి లేట్ అవ్వాలి, లేదా పెళ్ళి అవ్వకూడదని చెప్తారు కొంతమంది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకైతే. ఒకవేళ పెళ్ళి అయినా కూడా దాంపత్య జీవితం అయినా సరే, దాంపత్య బంధమైనా సరే సుఖంగా ఉండకూడదు, ఎప్పుడు ఏదో ఒక ఒడిదుడుకులు వస్తూ ఉండాలి అని చెప్తారు. సో అది జరిగిందంటే అది కూడా జరగట్లేదు అక్కడ. పెళ్ళి జరిగి 22 ఇయర్స్ వాళ్ళు లైఫ్ని కొనసాగించారంటే ఇంతకంటే మీకు ప్రూఫ్ ఇంకొకటి అవసరం లేదు. 22 ఇయర్స్ ఇస్ నాట్ ఏ నార్మల్ టెన్యూర్. అది ఇంకా స్టిల్ కంటిన్యూయింగ్ అనుకోండి. సో వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, 22 ఏళ్ళు దాంపత్య జీవితము స్టిల్ రన్నింగ్ అనుకోండి ఇప్పుడు. ఓకేనా. సో యాక్చువల్గా ఇక్కడ కుజుడు మంచి చేయడానికి రీజన్ ఏంటంటే ఆయన 8th హౌస్లో ఉన్నా కూడా ఆయన స్వనక్షత్రంలో ఉన్నారు. ఈ లగ్నానికి కుజుడు వచ్చేసి యోగకారకుడు అవుతారు కాబట్టి ఆయన ఎక్కువ చెడు చేయలేరు అక్కడ. అలాగే అష్టమాధిపతి ఎప్పుడైతే వక్రిస్తారో ఎస్పెషలీ ఫర్ కర్కాటకానికి ఇప్పుడు శనీశ్వరుడు అంత మంచి చేయాల్సినటువంటి గ్రహం ఏమి కాదు. శనీశ్వరుడు కర్కాటకానికి కానీ సింహానికి కానీ పెద్దగా మంచి చేసే గ్రహం ఏమి కాదు. హీఈస్ ఏ మేల్ ఫిక్ ఫర్ దోస్ లగ్నాస్. సో ఒక మేల్ ఫిక్ ప్లానెట్ మీకు కనుక రెట్రోగ్రెషన్లో ఉందనుకోండి, దాని యొక్క మేల్ ఫిక్ నేచర్ అనేది మీకు బెనిఫిట్ కింద మారిపోతుంది. ఓకేనా. ఇదొకటి. ఇప్పుడు ఆవిడకు కరెక్ట్గా పెళ్ళైంది కూడా ఎప్పుడు 2001లో అయిందని చెప్పాను కదా. సో కరెక్ట్గా సూర్యదశ స్టార్ట్ అయిన వెంటనే ఆవిడకు పెళ్లి జరిగింది. సూర్యుడు అష్టమ స్థానంలో ఉన్నారు. సో అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ దశలో ఎలా జరిగింది పెళ్ళి. సో ఇక్కడ కనుక చూసుకుంటే సూర్యుడు అష్టమ స్థానంలో ఉన్నా కూడా ఆయన కుటుంబ స్థానాన్ని ఆయన చూసుకుంటున్నారు చూడండి అక్కడ. 2వ ఇంటి అధిపతి 2వ ఇంటిని చూస్తున్నందువల్ల కుటుంబాభివృద్ధి అనేది జరగాలి. సో పెళ్లి జరిగితే ఏంటి, మీ ఫ్యామిలీకి ఇంకొకరు యాడ్ అవుతారు, పిల్లలు పుడితే మీ ఫ్యామిలీకి ఇంకొకరు యాడ్ అవుతారు. సో కుటుంబాభివృద్ధి అనేది అక్కడ సూర్యుడు అందిస్తూ ఉన్నారు. అది అష్టమ స్థానంలో ఉండి యోగాన్ని ఇస్తున్నారండి, మీరు ఇది గమనించాలి.
అష్టమ స్థానంలో ఉండే గ్రహ దశలో పెళ్ళైనా జరుగుతుంది ఆవిడకు. అది కూడా అర్లీ మ్యారేజ్. బట్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళకు పిల్లలు పుట్టేటప్పుడు ఫస్ట్ 2 అబార్షన్స్ అయ్యాయి. ఎందుకు అబార్షన్స్ అయ్యాయి అని కనుక మీరు చూసుకుంటే, కుజుడు వచ్చేసి ఇక్కడ 5th లార్డ్ అవుతారు. అలాగే 8th హౌస్లో ఉన్నారు ఆయన. సో 5th లార్డ్ ఈస్ పొసిటెడ్ ఇన్ 8th హౌస్. కుజుడిని వచ్చేసి రాహు చూస్తున్నారు చూడండి అక్కడ ఒకటి. అలాగే 5th లార్డ్ ఈస్ కంజంక్ట్ విత్ 12th లార్డ్. వ్యయాధిపతి పంచమాధిపతి కలిసి ఉన్నారు కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ షుడ్ బి దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోజనీ. సో అక్కడ పిల్లలు పుట్టేటప్పుడు వచ్చేసి వాళ్లకు బేబీ డెవలప్మెంట్ స్టేజ్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి 2 అబార్షన్స్ అనేది జరిగింది. బట్ 2 అబార్షన్స్ అయిన తర్వాత ఆవిడకు 3rd ప్రోజనీ సక్రమంగా జన్మించారు, 4th ప్రోజనీ కూడా సక్రమంగా జన్మించారు. సో వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఎప్పుడు పుట్టారు? పెళ్ళయింది సూర్యదశలో పెళ్ళయింది వాళ్ళకు. 2001లో పెళ్ళయింది. సూర్యదశ మొత్తం ఆవిడకు సంతానం కలగలేదు యాక్చువల్గా, ఓకేనా. కానీ చంద్రదశ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆవిడకు, అప్పుడు పిల్లలు అనేది కలిగింది ఆవిడకు ఇక్కడ. సో యాక్చువల్గా చెప్పాలని అంటే ఈవిడ యాక్చువల్గా ఇప్పుడు ఏ పని చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? 10th వచ్చేసి శుక్రుడు కేతు ఉన్నారు. సో 10th కేతు ఉంటే అసలు పని ఉండకూడదు, జాబే చేయకూడదు. శుక్రుడు కూడా కుజుడి రాశిలో ఉన్నారు కాబట్టి పెద్ద కెరీర్ ఉండదని అనుకుంటారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఆవిడ. సో కస్టమ్స్ డిపార్ట్మెంట్లో మీకు జాబ్ రావాలని అంటే యూ కెన్ ఇమాజిన్ దట్. ఇది ఎందుకు వస్తుంది, గవర్నమెంట్ జాబ్ ఎందుకు వచ్చింది ఆవిడకు అని కనుక చూసుకుంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సన్ అండ్ మార్స్ కంజంక్షన్. 2 క్షత్రియ గ్రహాలు కలిసి 8th హౌస్లో ఉన్నాయి. లగ్నాధిపతి 6th హౌస్లో పవర్ఫుల్గా ఉన్నారు చూడండి. 6th లార్డ్ 11th హౌస్లో ఉన్నారు. సో 6th హౌస్ వచ్చేసి ఉపచయ స్థానం అని చెప్తారు. 11th హౌస్ వచ్చేసి ఇంకొక ఉపచయ స్థానం అవుతుంది మనకు. సో ఒక ఉపచయ స్థానాధిపతి ఇంకొక ఉపచయ స్థానంలో ఉండేటప్పుడు మీకు చాలా విపరీతమైనటువంటి ప్రోగ్రెస్ని, ప్రాస్పరిటీని ఇస్తారు. ఎస్పెషల్లీ లగ్నాధిపతి కనుక 6th హౌస్లో ఉన్నారనుకోండి, సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ డిటర్మినేషన్, సెల్ఫ్ కరేజ్ ఇవ్వాలి మీకు. సో ఆవిడ స్వయం కృషి ద్వారా, ఆవిడ టాలెంట్ ద్వారా, ఆవిడ హార్డ్ వర్క్ ద్వారా ఆవిడ గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంది. స్టిల్ షీ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ దట్ జాబ్. సో ఎప్పుడైనా సరే జాతకంలో దుస్థానంలో కనుక గ్రహాలు ఉన్నట్టయితే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్ రిజల్ట్స్. ఎప్పుడు చెడు చేసేస్తుందని కాదు, యూ హ్యావ్ టు ఛానలైజ్ దట్ ఎనర్జీ. సో యాక్చువల్గా 8th హౌస్ కనుక బలంగా ఉంటే ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాస్పరిటీ అనేది వస్తుందండి. ఇక్కడ ఇవిడకు జాబ్ దొరికింది ఎప్పుడు? పెళ్ళైన తర్వాత జాబ్ దొరికింది, పెళ్ళికి ముందు కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత జాబ్ దొరికింది. అది కూడా ఎవరి దశలో దొరికింది? సూర్యదశలో దొరుకుతుంది ఆవిడకు. సో అష్టమ స్థానంలో ఉన్నటువంటి సూర్యదశలో ఆవిడకు పెళ్లి జరుగుతుంది, జాబ్ అవుతుంది, ఓకేనా. సో అష్టమ స్థానంలో ఉండే గ్రహ దశలు మీకు మంచిగా యోగించవు, మంచిగా ఉండవు అని చెప్తే మీరేం నమ్మకండి, నమ్మాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇక్కడ కనుక చూసుకుంటే సూర్యుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? సూర్యుడు వచ్చేసి ఇవిడకు పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నారు. సో గురు నక్షత్రంలో ఉన్నారు. గురువు ఏమవుతున్నారు? ఇవిడకు 6th లార్డ్ అవుతున్నారు. సో 6th లార్డ్ ఈస్ పొసిటెడ్ ఇన్ 11th హౌస్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా సరే, జాబ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలన్నా సరే, ఒక పోటీ రంగంలో మీరుండి ఆ పోటీని తట్టుకుని, ఆ పోటీని జయించి శత్రునాశనము, శత్రు విజయము మీకు కలగాలి అని అంటే 6th హౌస్ ఇస్ మ్యాండేటరీ. 6th హౌస్ అనేది మీకు పవర్ఫుల్గా లేనంత వరకు మీకు యూ కెనాట్ ఎండ్యూర్ ఆర్ సర్వైవ్ ద కాంపిటీషన్. సో ఇక్కడ సూర్యుడు ఆ స్పిరిట్ని ఇస్తూ ఉన్నారు. లగ్నాధిపతి వచ్చేసి ఎవరి నక్షత్రంలో ఉన్నారు? మూల నక్షత్రంలో ఉన్నారు, 4వ పాదంలో. ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇక్కడ ఆడవాళ్లకు గనక మూల నక్షత్రంలో జన్మిస్తే, ఎస్పెషల్లీ 3వ పాదం 4వ పాదంలో జన్మిస్తే వాళ్ళకు వచ్చేసి పెళ్ళైన వెంటనే వాళ్ళ మామగారు చనిపోతారని చెప్తారు. సో ఈవిడకి వీళ్ళ మామగారు చనిపోయారంటే అంటే వాళ్ళ మామగారు లేరనుకోండి, కానీ పెళ్ళైన వెంటనే ఏం చనిపోలేదు, పెళ్ళయి ఒక 12 సంవత్సరాల తర్వాత చనిపోయారు అనుకోండి. అంటే జనరల్గా చెప్తారు కదా, ఎప్పుడు మూల నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళని కనుక చేసుకుంటే భర్త వాళ్ళ నాన్నగారికి ప్రాణగండం ఉంటుందని చెప్తారు, జనరల్గా చెప్తారు. అలా జరుగుతుందంటే అలా ఏం జరగట్లేదు, ఓకేనా. సో ఇక్కడ కుజుడు యోగకారకుడు అవుతూ ఉన్నారు, ఆయన స్వనక్షత్రంలో ఉన్నారు. ఆయన అష్టమ స్థానంలో ఉన్నా కూడా ఆయన సూర్యుడితో పాటు కలిసి ఉన్నందువల్ల అష్టమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు వక్రించడం వల్ల, ఓకేనా. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కంబైన్డ్. సో ఇవన్నీ కంబైన్ చేసి ఆవిడకు మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి. మర్చిపోయాను, ఈవిడకు తర్వాత చంద్రదశ వస్తుంది కదా, చంద్రదశలో ఈవిడకు సంతానం కలిగారు, ఓకేనా. సూర్యదశలో సంతానం కలగలేదండి, చంద్రదశలో సంతానం కలిగారు. చంద్రదశ ఎక్కడ? 6వ ఇంట్లో ఉండి జరుపుతూ ఉన్నారు ఆయన దశ. సో 6వ ఇంట్లో ఉన్నటువంటి లగ్నాధిపతి దశలో ఆవిడకు సంతాన ప్రాప్తి కలుగుతుంది.
జాబ్ ఆవిడ సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నారు. బికాస్ 6th హౌస్ ఇండికేట్స్ యువర్ జాబ్ ఎన్విరాన్మెంట్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్. 6th లగ్నాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి ఆవిడకు జాబ్ ఎన్విరాన్మెంట్ అయినా సరే, జాబ్ సాటిస్ఫాక్షన్ అయినా సరే సక్రమంగా అందిస్తున్నారు. తరువాత కుజదశ వస్తుంది. సో ద మోస్ట్ అవైటెడ్ పీరియడ్. సో 8th హౌస్లో కుజుడుండి కుజదశ ఎలా జరుగుతుంది అని కనుక చూసుకుంటే 2014లో స్టార్ట్ అయింది ఆవిడకు. ఆవిడ లైఫ్లోనే నభూతో నభవిష్యత్తుగా జరిగినటువంటి దశ అనుకోండి. అది అంటే పీక్గా జరిగింది అది. ఆ 7 ఇయర్స్ ఎలా జరిగిందో కూడా ఆవిడ గుర్తులేదు. అంటే ఫినాన్షియల్ ప్రాస్పెరిటీ అయినా సరే, వాళ్ళ పిల్లలు చదువుకోవడం అయినా సరే, వాళ్ళ హస్బెండ్కి మంచి ధన ప్రవాహం రావడమైనా సరే, వీళ్ళు సొంతంగా ల్యాండ్స్ కొనుక్కోవడమైనా సరే, అన్నీ కుజదశలో జరిగింది. ఆల్రెడీ 2 ఇళ్ళు ఉన్నాయి, ఇంకొక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. యాక్చువల్గా ఒక బిల్డింగే కన్స్ట్రక్ట్ చేశారు, అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళు. సో ఇంతటి యోగాన్ని ఎవరిచ్చారు? కుజుడు అష్టమంలో ఉండి ఇస్తున్నారు. ఎవరి దశలో? కుజ దశలో. సో యోగకారకుడు 8th హౌస్లో ఉండి ఆయన దశలో ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారో మీరు ఊహించవచ్చు. ఓకేనా? సో 8th హౌస్లో మీకు కుజుడు ఉంటే కుటుంబం నాశనం అయిపోతుంది, అత్తమామలతో రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు, భర్తకు యాక్సిడెంట్స్ కానీ సర్జరీస్ కానీ వస్తుంది, భర్తకు ప్రాణగండం ఉంటుంది. ఇలాంటి విషయాలని మీరు యూ షుడ్ కన్సిడర్ దట్. బట్ అండర్ వాట్ కండిషన్స్ ఇట్ విల్ హ్యాపెన్ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకేనా? సో మీ జాతకంలో కుజుడు పాజిటివ్గా వ్యవహరిస్తున్నారా, నెగిటివ్గా వ్యవహరిస్తున్నారా అనేది మీరు కనుక తెలుసుకుంటే చాలు మీకు. ఓకేనా? సో ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క ఒపీనియన్స్ కూడా కమెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.